మీకు తెలుసా చిన్నప్పుడు కృష్ణుడు ఎందుకు ఎప్పుడూ వెన్న దొంగిలించేవాడో? అది నిజంగా దొంగతనం కాదు. ఒక చిన్న గ్రామం, గోకులం. అక్కడ ఒక చిలిపి బాబు, మన కృష్ణుడు. అతనికి వెన్నంటే చాలా ఇష్టం. అమ్మలు వెన్నని మట్టి కుండల్లో దాచిపెట్టేవారు, కృష్ణుడు తీసుకుపోతాడు అని. కాని కృష్ణుడు తన ఫ్రెండ్స్తో కలిసి చిన్న చిన్న ప్లాన్లు వేసేవాడు. ఒకరోజు అందరూ లేనప్పుడు కృష్ణుడు మిత్రులతో కలిసి పైకి ఎక్కి కుండలోని వెన్న తీసుకున్నాడు. బటర్ షైన్. అందరూ నవ్వుతూ పంచుకున్నారు. అప్పుడు గ్రామంలోని అమ్మలు వచ్చి చూసి, ఇది ఎవరు చేశారు అని అడిగారు. కృష్ణుడు మాత్రం అమాయకంగా నవ్వాడు. అమ్మ యశోద వచ్చి అడిగింది, కృష్ణా, నువ్వే చేశావా? కృష్ణుడు చిన్నగా తల ఊపుతూ, అమ్మా, నేను కాదు అన్నాడు. కాని నిజమేంటంటే కృష్ణుడు వెన్న కోసం కాదు, అమ్మల ప్రేమ కోసం ఇలా చేసేవాడు. వాళ్ళు కోపంగా ఉన్నా తర్వాత నవ్వుతూ కృష్ణుణ్ణి ప్రేమించేవారు. అది ప్రేమ, అది ఆనందం. మన కృష్ణుడు చెబుతున్నది ఒక్కటే, పంచుకోవడం, ప్రేమించడం. అదే నిజమైన ఆనందం. జై శ్రీకృష్ణ.